హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మోహన్ బాబు గారికి అయితే హైకోర్టులో షాక్ తగిలింది. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా, అసలు హైకోర్టులో ఏం జరిగింది, దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, విద్యార్థి సంఘ నాయకుల అరెస్ట్ అంటే కిడ్నాప్ సంబంధించి ఇష్యూ మరి హైకోర్టులో అయితే మోహన్ బాబు గారికి కొద్దిగా షాక్ తగిలిందని చెప్పుకోవాలి. అంటే అరెస్ట్ నుంచి నన్ను రక్షించండి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళినప్పటికీ కోర్టు మాత్రం తిరస్కరించింది. మరి ఇప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా మేడం? ఆ ప్రయత్నం చేస్తారా? ఎలా ఉంటుంది మేడం? ఖచ్చితంగా అయితే అరెస్ట్ చేయాలండి. అయితే మీరు అన్నట్టుగా విద్యార్థి నాయకులు అక్బర్ వినోద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిడ్నాప్ కేసు ఇది. అయితే ఆయన ఏమంటున్నాడంటే, నేను అప్పుడు లేను, నా బోర్డింగ్ పాస్ ఇదిగో అని ఆయన ఇచ్చారట. కానీ కోర్టు ఏం అంగీకరించట్లేదు. ఎదుటి వాళ్ళు చెప్పే వాళ్ళ వాదన కూడా విన్నాక మేము నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కోర్టు చాలా సవ్యంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, అందులో సందేహం లేదు మనకి. అయితే మనం ఒకటి ఏంటి ప్రశ్నిస్తామంటే, ఆ రోజు మనోజ్ అడిగింది నిజమే కదా, మనోజ్ చేసిన ఉద్యమం దీని మీదేగా. మీరు ఎవరి ఫీజు సారీ, మీరు ఎక్కువగా తీసుకున్న మొత్తాన్ని, ఆ ఫీజు అంటే దాన్ని ఏమంటారు, భోజన ఖర్చులు అనాల, మెస్ ఫీజు ఏదైతే ఉందో దాన్ని మీరు 20,000 ఎంత ఎక్స్ట్రా తీసుకున్నారు, దాన్ని వెనక్కి ఇచ్చేయమని అతను అడిగాడు. నేను లెక్కలు చూడాలని అడిగాడు. కోర్టు కూడా అదే చెప్పింది, మీరు ఎక్స్ట్రా తీసుకున్న ఫీజును వెనక్కి ఇచ్చేయమంటే వీళ్ళు ఇవ్వాల. ఇవాళ కోరి చిక్కులు తెచ్చుకున్నట్టే కదా. అంటే మోహన్ బాబు అనేవాడు డబ్బుకు లొంగిపోతాడా, అంటే ఇలా అక్రమంగా సంపాదించడానికి ఆయన మొగ్గు చూపిస్తాడా? నందమూరి తారక రామారావు గారితో ఉండి ఆయన నేర్చుకున్నది ఏంటి అంటే, వైసీపీ వాళ్ళతోటి కలిసి ఉంటే ఈ రకంగా అయిపోతారా మనుషులు? తప్పు కదా. ఇప్పుడు విద్య అనేది అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పది, అన్నదానం గొప్పది. మరి అటువంటి విద్యను మీరు అమ్ముకుంటున్నారు. సరే, అందరూ చేస్తున్నారు, మీరు చేస్తున్నారు, అది ఓకే. కానీ ఆ చేసిన దాంట్లో అత్యధికంగా వసూలు చేయాలి, మనం విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టాలనుకోవటం తప్పు కదా. ఇప్పుడు ఆయన ఒక ఉపాధ్యాయుడిగా పనిచేశాడు, పిటి సార్ కింద. మరి ఆయన ఏం విలువలు బోధిస్తున్నాడు ఇప్పుడు? అంటే మీరు నా అంతటి వాడు లేడని అనుకున్నారా? నన్ను ఎవడేం చేస్తాడు, నేను ఒక పెద్ద సినిమా హీరోగా చేశాను, నాకు మంచి పేరుంది అంటే పేరు నిలబెట్టుకోవాలిగా. ఇలాంటి పనులు చేయకూడదు కదా. అహంకారం మనిషికి తలకెక్కకూడదు. రెండోది, రాజకీయంగా పలుకుబడి ఉంటే మనం మన స్కూల్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి అంతే. అంటే మంచి పనులకు ఉపయోగించుకోవాలి తప్ప మనం తప్పులు చేసి మనం కాపాడుకోవడం కోసం ఉపయోగించుకోకూడదు. మరి ఇప్పుడు మోహన్ బాబు ఏం చేస్తారు? ఇప్పుడు మోహన్ బాబు అరెస్ట్ అవుతారని మీరు అడిగారు. అరెస్ట్ అవుతారని మనకు తెలుస్తుంది. కానీ ఇంకొక వాదన ఏం వినిపిస్తోందంటే, ఇప్పుడు వైసీపీలో తప్పులు చేసిన వాళ్ళని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు కదా, మోహన్ బాబుని ఎలా చేస్తున్నారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయదని మనం ఎలా చెప్తాం? అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, లేకపోతే మరొక రెడ్డి, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలంటే 1 నిమిషం పని. అది కాదు, మొత్తం అంతా కూడా ఎవిడెన్స్ దగ్గర పెట్టుకున్నాక అరెస్ట్ చేస్తే ఆ పద్ధతి వేరు కదా. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యి రేపు బెయిల్ మీద వస్తే ఇంకా దానికి ప్రయోజనం ఏముంది? వాళ్ళు కాలర్ ఎగరేసుకుని తిరుగుతారు కదండి. సో వాళ్ళకి ఇతనికి సంబంధం లేదంటే ఆ ఇష్యూ వేరు, ఈ ఇష్యూ వేరు. ఇది ఇక్కడ మీకు ఎవిడెన్స్ ఉంది. ఇక్కడ వాళ్ళు అదే కోర్టు అదే చెప్పింది, మా దగ్గర ఫుటేజ్ ఉందని చెప్పింది. కాబట్టి ఇవాళ తప్పు జరిగింది కాబట్టి, తప్పు చేశారు కాబట్టి ఈయన A3గా ఉన్నారు, మంచు విష్ణు A2గా ఉన్నారు. వాళ్ళ PRO సతీష్ను బౌన్సర్స్, అంటే సతీష్ A1, బౌన్సర్స్ ను కూడా అరెస్ట్ చేశారు, సతీష్ ను అరెస్ట్ చేశారు. కాబట్టి విష్ణు ఏమో 15వ తారీఖు వరకు నాకు షూట్స్ ఉన్నాయి, తర్వాత వస్తాను విచారణకు అన్నట్ట. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మోహన్ బాబు అరెస్ట్ అయితే ఖచ్చితంగా జరుగుతుందని అంటున్నారు. అంటే ఇంత బతికి ఇలా అవసరమా ఆయనకి? మనోజ్ న్యాయబద్ధంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తోంది. తండ్రి ఎప్పుడూ కూడా మంచి చెప్పే కొడుకుని ఆదరించాలి, తప్పు చేసే కొడుకు దగ్గర ఉండకూడదు. ఆ తప్పు మనకు కూడా చుట్టుకుంటుంది. మరి ఇక్కడ మోహన్ బాబు తప్ప, లేకపోతే పెద్ద కొడుకు విష్ణు తప్ప అనేది వాళ్లే చెప్పాలి. ఓకే మేడం, కొన్ని రోజుల నుంచి కూడా మోహన్ బాబు గారు అజ్ఞాతంలో ఉన్న వార్త వైరల్ అవుతుంది. అంటే వీళ్ళు నోటీసులు ఇద్దామంటే ఆయన దొరకట్లేదు, నోటీస్ కూడా తీసుకోలేదు ఆయన. ఇప్పుడు అదే సమస్య. అలాంటప్పుడు ఏం చేస్తారు? డైరెక్ట్ అరెస్ట్ చేస్తారు. తెలుసుకోవడం ఎంతసేపు అండి? ఇవాళ ఒక మనిషిని పట్టుకోవాలంటే పెద్ద కష్టమా? నిన్న విజయ్ మాల్యానే నిన్న ఎలా రప్పించాలో మాకు తెలుసని అంది కదా కోర్టు, అన్నారు కదా. అంటే ఎంతకాలం తప్పించుకుంటారు? ఇదివరకు గతంలో దాన్ని ఏమంటారు, పూర్వం బాగా అప్పులు చేసేసి లేకపోతే ప్యాకాటో బ్రాకెటో ఆడి
ఉమ్, లేదంటే కుటుంబం కోసమో లేకపోతే మోసపోయి అప్పులు చేసేసి అలాంటి వాళ్ళు ఐపీ పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు పరారైపోతే వాళ్ళు వేరే రాష్ట్రానికో లేకపోతే వేరే చోటుకో వెళ్ళి బతికేసేవాళ్ళు. ఉమ్, అప్పుడు మనకి సోషల్ మీడియాలు లేకపోతే ఈ గూగుల్ టేక్అవుట్లు లేవు కదా, తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదు, మనం ఎక్కడున్నా పట్టుకోవచ్చు. వాళ్ళ మోహన్ బాబు దాంకున్నా కూడా బయటకు తీసుకురావచ్చు. ఉమ్. ఆయన ఎలాంటి అండర్ గ్రౌండ్ లో ఉన్నా కూడా అది పెద్ద విషయం కాదు. ఓకే, అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.